నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి ఇవ్వండి. 2025 జ్యోతిష్యం ప్రకారం మిథున రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరంలో శనీశ్వరుని ప్రత్యేక అనుగ్రహం వల్ల అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి. కొత్త ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి నుండి లగ్న స్థానంలో రవాణా చేయనున్నాడు. ఇదే సమయంలో శనిదేవుడు కుంభం నుండి మీనరాశిలోకి కర్మస్థానంలో ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో మిథున రాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు. అంతేకాదు, రాహువు విధి స్థానంలో ఉండటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. మీ కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలను పొందొచ్చు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పిల్లల వైపు నుండి అనేక సమస్యలు పరిష్కారం పడతాయి. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో మిథున రాశి వారి జాతకం ఎలా ఉంటుందో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త ఏడాదిలో మిథున రాశి వారికి ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ సంబంధాలలో కొంత దూరం పెరగొచ్చు. అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం పెరుగుతాయి. మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు. మీ సంబంధాలన్నీ బలపడతాయి. గురుడి ప్రభావంతో స్నేహితులు ప్రేమబంధంలోకి అడుగుపెట్టొచ్చు. మీ వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. పెద్దగా ఆర్థిక సమస్యలు లేకపోయినప్పటికీ మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశగా ఉంటారు. ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు రాకపోవచ్చు. అలాగే మే తర్వాత గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. మీ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఈ రాశివారు 2025లో కెరీర్ పరంగా మొదట 6 నెలల పాటు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కాలంలో మీరు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలను కూడా పొందుతారు. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేసేంతకాలం అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ రాశి నుండి శని 10వ స్థానంలో మీనరాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. అంతేకాదు, మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. అయితే మీ సీనియర్లతో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి 2025లో విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే మే మాసం తరువాత గురుడు మిథునంలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు సానుకూల ఫలితాలు వస్తాయి. మీకు ఉపాధ్యాయుల నుండి మద్దతు లభిస్తుంది. మీరు ఏదైనా విషయంపై పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ తెలివితేటలను, సామర్థ్యాన్ని పెంచే బాధ్యత తీసుకుంటారు. అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారికి 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో వ్యాపారానికి సంబంధించి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. ఏడాది ప్రారంభం నుండి మే మధ్యలో విదేశీ వ్యాపారాలు చేసేవారికి శుభ ఫలితాలు వస్తాయి. మే తరువాత మంచి ప్రణాళికతో పనిచేస్తే రెట్టింపు లాభాలను పొందే అవకాశం ఉంది. మార్చి తరువాత శని ప్రభావంతో కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. అయితే మీరు అన్ని పనులను చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు విజయవంతం అవుతారు. ఈ రాశివారు కొత్త ఏడాదిలో మొదటి 6 నెలల పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో ఉండటం వల్ల కొంత ఒత్తిడికి లోనవుతారు. ఈ సమయంలో మీరు తగినంత విశ్రాంతి, సరైన ఆహారం తీసుకోవాలి. అంతేకాదు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే గురుడు ఇదే రాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశివారు చాలా శక్తివంతంగా మారతారు. రెండో భాగంలో జూలై నుండి చివరి 6 నెలలు మీరు శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశివారు కొత్త సంవత్సరంలో వెండిని ధరించాలి. ప్రతిరోజు ఏదో ఒక ఆలయం క్రమం తప్పకుండా సందర్శించాలి. గురువులకు సేవ చేయాలి. అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీరు మరింత ఆనందంగా, సంతోషంగా ఉండొచ్చు.
మొత్తానికి 2025వ సంవత్సరంలో మిథున రాశి వారికి అనుకూల ఫలితాలే ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న రెడ్ కలర్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.